సున్నిపేంట విలేజ్లో నుంచి అడవిలోకి ఎంట్రీ కాబోతున్నాం. ఇట్లా ఊళ్ళో నుంచి ఇట్లే వస్తాయి. కొద్దిగా ముందుకు వెళ్తే మనకు పాలధార పంచదారకు పోయే వాటర్ని మనం ముందే చూస్తాం అనమాట. అక్కడ కూడా పాలధార పంచదారకు పోయే వాటర్ వస్తాయని చెప్పినాగా వచ్చేసినాయి చూడండి. అయితే ఇక్కడ చాలామంది స్వాములు స్నానాలు చేయడం కానీ అంటే ఫ్రెష్ అవుతారనమాట ఇక్కడ చాలా వరకు. ఈ వాటర్ రాళ్ళసందుల నుంచి చాలా ఫ్రెష్గా వస్తున్నాయి. ఎంతో స్వచ్ఛమైన వాటర్ అనమాట. ప్రశాంతంగా ఉంది ఇట్లా కూర్చుంటే అడవిల మధ్యలో చెట్ల కింద. ఈ వాటర్ నుంచి మనం ఇలా పైకి వెళ్ళిపోతే మనం ఒక పెద్ద లోయ వస్తుంది. ఆ లోయ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ శివుని చూడొచ్చు. లోయకి దగ్గరగా వచ్చేసినాం. లోయ వచ్చేసింది చూడండి. గంగ వేది మీకు చూపిస్తా. ఆల్రెడీ మీకు సౌండ్ వినబడుతుంది. లోయలోకి వచ్చేసినాం చూడండి. ఎంత ప్రశాంతంగా ఉంది. ఓం నమః శివాయ. చూడండి ఈ లోయ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కల్ని తగిలి వాటర్ రావడం జరుగుతుంది. అవి మనం తాగితే ఎటువంటి రోగాలైనా కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి ఆ వాటర్ మొత్తం సెలేలు దాక్కుంటా ఆ రాళ్ళ సందులో నుంచి వస్తున్నాయి. ఎంత అద్భుతమైన వాటర్, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి. ఇక్కడ శివలింగాన్ని చూడొచ్చు. శివయ్యకి నిత్యం అభిషేకం చేస్తుంది ఈ వాటరు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఈ లోయలో నుంచి నడుచుకుంటూ వచ్చేవారు ప్రతి ఒక్క స్వామి శివయ్యకి అభిషేకం చేస్తారు. మనం చూడొచ్చు అక్కడ చేతితో వాటరు శివయ్య మీద పోసి మొక్కుకోవడం జరుగుతుంది. నేను కూడా శివయ్యకి అభిషేకం చేసిన బాటిల్ తీసుకుని వాటర్ పట్టుకున్నా. అంటే అవి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. వాటర్ నాకు చాలా బాగా నచ్చినాయి. అవి తాగిన తర్వాత దాని టేస్ట్ మాత్రం ఏ మినరల్ వాటర్ కింద పనికిరాదండి. అంత బాగుంటుంది. ఈ లోయ నుంచి మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్లు కొన్ని పైకి ఎక్కిపోవాలన్నమాట. ఎక్కితే మనం దాదాపు పాలధార పంచదారకి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట.